హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ 6:45 అయిందండి నిద్ర లేచేలోపే. బట్ కానీ కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయ్యి అస్సలు లేవలేకపోయాను. బాడీ పెయిన్స్ అట్లా ఉండి బట్ కానీ ఎంత బాగాలేకపోయినా పొద్దున్నే బాక్సులు కట్టాలి, హడావిడి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తప్పదు కదా. అందుకే ఇంకా బలవంతంగా 6:45కి నిద్ర లేచి బయట ముగ్గు కూడా పెట్టలేదండి ఈరోజు. తర్వాత ఎప్పుడు 7:30కి పెట్టానన్నమాట. నిద్ర లేస్తూనే ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టేశాను. ఎగ్స్ ఉడికేలోపు బయట కొంచెం పని ఉంటే అది చూసుకొని వచ్చేసాను అనమాట. మళ్ళీ టీ పెట్టేశాను. టీ పెట్టేసి ఇంకా ఎగ్ కర్రీ చేద్దామనేసి ఇలా బాండలు అయితే పెట్టేశానండి. ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. మనకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా కానీ ఎంత నీరసంగా ఉన్నా ఇంట్లో పనులు అయితే తప్పవు కదండి. ఎవరైతే లేలేదు, పాప లేలేదు, మా హస్బెండ్ లేలేదనమాట. నేను ఒక్కదాన్ని లేచి పాప కూడా కొంచెం లేట్గానే పడుకుంది. స్కూల్కి వెళ్ళాలని ఎంత తొందరగా పడుకోబెట్టాలన్నా కానీ 10:30 అయిపోతుందన్నమాట. ఆయన కూడా లేట్గానే పడుకున్నారు. ఆఫీస్ నుంచి రావడమే కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా తినేసి పడుకుండేలోపే 10:30, 11 అయిపోతుంది అనమాట. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి నిద్రలేసి బెడ్రూమ్ డోర్ అయితే వేసేస్తాను. వంట చేసుకునేటప్పుడు ఎటువంటి సౌండ్స్ రాకుండా ఉండాలి కదా అనేసి, నాకు నీరసంగా ఉంది కదా అనేసి నిద్ర లేవకపోతే లేటుగా లేచానంటే ఇంకా పాపని 8:50 కల్లా స్కూల్కి తీసుకెళ్ళాలి. ఆయన 9 కల్లా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఏ పనులు జరగకుండా డిలే అయిపోతాయి. ఆ రోజంతా అసలు వర్క్ అంతా ఎలా చేయాలో కూడా అర్థం కాదు నాకైతే. కానీ కొద్దిగా లేటుగా లేచి వర్క్స్ డిలే అయ్యాయంటే ఆ రోజంతా ఏమీ తోచదు. అసలు ఏ వర్క్ ఎప్పుడు చేయాలి అనేది కూడా నాకు అర్థం కాదనమాట. అదేంటో మరి. ఎర్లీ మార్నింగే లేచి వంట అవి చేసి టిఫిన్ చేసేస్తే 9 అయిపోతుంది మొత్తము. మళ్ళీ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న పనులు ఉన్నా తర్వాత చేసుకోవచ్చు. అందుకనేసి నేనైతే కానీ మ్యాక్సిమం తొందరగానే లేవడానికి ట్రై చేస్తానన్నమాట. హైదరాబాద్లో ఉన్నప్పుడైతే 6:15, 6:30 కల్లా లేచేదాన్ని. అంతమంది పిల్లలకి, 4 పిల్లలకి టిఫిన్ చేసి 2 టిఫిన్లు 2 భోజనాలు అన్నీ చేసి కూడా నేను పంపించేదాన్ని. 2 టిఫిన్లు భోజనాలని ఎందుకంటున్నా అంటే కాశ్వి పాపకి డిఫరెంట్ చేయాలి, మా చిట్టి తల్లికి. అలాగే వచ్చేసి పెద్ద పిల్లలకి డిఫరెంట్ చేయాలన్నమాట, టిఫిన్ కానీ లంచ్ కానీ. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. ఒక సైడ్ వచ్చేసి నేను ఆనియన్స్ పెట్టాను, ఆయిల్లో వేయించుతున్నాను అనమాట. నేను టమోటాలు వేయకుండా ఓన్లీ ఆనియన్స్తోనే ఎగ్ కర్రీ చేసేస్తాను. ఇలా అయితేనే మా వాళ్ళకు చాలా ఇష్టం అనమాట. అందుకనేసి ఇంకా ఎగ్స్ అయితే పొట్టు వలిచి పక్కన పెట్టేశాను. అంతలోపు ఆనియన్స్ కట్ చేసుకొని ప్యాన్లో అయితే వేపుతున్నానండి. ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టేసుకుంటే క్రిస్పీగా లేకుండా కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటాయి. ఆనియన్ కర్రీకి కదండి, ఫ్రై కాదు కదా. అందుకనేసి మనం మూత పెట్టేసుకోవాలి. ఆవిరంతా లోపలికి దిగి కొంచెం మెత్తబడతాయి అన్నమాట ఆనియన్స్. కొంచెం మీకు ఘాటు వస్తాయి అనుకునేలాగైతే కొంచెము వాటర్ అనేది ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటే మేలన్నమాట. కొంచెం జీలకరించుకోవాలి. నేనైతే జీలకరిస్తాను కొద్దిగా వాటరు, ఘాటు రాకుండా ఆనియన్స్ మెత్తబడి మసాలా అయితే బాగా పడుతుందన్నమాట ఇలా వాటర్ వేయడం వల్ల. అందుకనేసి ఇలా అప్పుడప్పుడు మూత పెడుతూ తీస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ కర్రీ చేస్తే బాగుంటుందండి. మనం అలానే వదిలేసామనుకోండి అవి మాడిపోయి ఆనియన్స్ అసలు టేస్టే పోతుందన్నమాట. అందుకనేసి అంతలేక ఆయన నిద్ర లేచారు. ఇంకా టీ అయితే వేడి చేస్తున్నాను. ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అనమాట. టీ వేడి చేసి ఇచ్చేద్దాము అనేసి ఇంకా టీ వేడి చేస్తున్నాను అనమాట. ఇడ్లీ అయితే పెడతానండి ఈరోజు టిఫిన్కి. అయితే మొన్న మిగిలిపోయిన పిండి అయితే అలానే ఉందన్నమాట. ఫ్రిడ్జ్లోంచి తీసి నిద్ర లేస్తున్నా పక్కన పెట్టేశాను. ఇంకా పల్లీ చట్నీ చేద్దామనేసి టీ అయితే ఉంచుతున్నాను. ఒక పక్క ఆనియన్స్ అయితే వేగుతున్నాయండి. టీ తీరా నేను వంచే టైంకి ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే దాంట్లోనే ఆ బౌల్లోనే పోయాల్సి వచ్చింది. మళ్ళీ ఇద్దాంలే అనేసి ఇంకా మళ్ళీ అట్లా పక్కన పెట్టేశాను. ఒక్కసారి తాగేస్తే అందరూ బాగుంటుంది కానీ సార్కి వేడి చేసిన టీ టేస్టే పోతుందన్నమాట. ఇవ్వండి నేను ఆనియన్స్ బాగా మెత్తబడిపోయినాయి, కొంచెము బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి అన్నమాట. కారము, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు గిలకరించుకొని బాగా మసాలా మాడిపోకుండా
వేయించుకోవాలన్నమాట. మళ్ళీ ఎగ్స్ కట్ చేసుకొని టూ పీసెస్గా కట్ చేసుకొని వేసానండి. ఇలా వేసేసి మూత పెట్టేస్తే ఆ ఎగ్స్కి మసాలా అంతా పట్టేసి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ కర్రీ చేయండి, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేస్తే ఆ మసాలా అంతా ఆనియన్స్ ఆ మసాలా మొత్తము ఎగ్స్కి పడుతుంది. టేస్ట్ అయితే అన్నం లెగ్ కానీ చపాతీల లెగ్ కానీ చాలా బాగుంటుందండి. మేము ఎక్కువ ఈ కర్రీ చేస్తామన్నమాట. ఇది మా అక్కయ్య నేర్పించిన కర్రీ నాకు. సో మళ్ళీ వచ్చేసారు, టీ అయితే పెట్టేస్తాను. ఇంకా రైస్ కూడా పెడుతున్నానండి. రైస్ అయిపోయింది. రైస్ అయిపోయిందనేసి తీసి పక్కన పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్ అయితే తీసేస్తున్నాను. నాకు కిచెన్ గట్టు చాలా చిన్నదండి. సో అందుకనేసి అన్నీ ఒకేసారి కిచెన్ గట్టు మీద పెట్టడం చాలా కష్టం అనమాట. సో నైట్ మ్యాగీ అడిగింది పాప, ఆయన వస్తూ తీసుకొచ్చారు. మ్యాగీ లేదు, నైట్ ఆమ్లెట్ వేసి పెట్టేశాను అనమాట. ఇంకా అది ఇప్పటికీ నిద్ర లేవలేదు కాశ్వి పాప. సో అందుకనేసి నేనేం చేస్తున్నా అంటే అతను లేచేలోపు మ్యాగీ చేసేస్తే అయిపోతుంది అనేసి పెడదాం అనుకుంటున్నాను. పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి ఇడ్లీలోకి. వేయించి పెట్టుకుంటాను కానీ పల్లీలు అయిపోయాయి. సో అందుకనేసి ఇప్పుడైతే వేయించుతున్నాను. ఇంకా ఓన్లీ ఆయన వరకు ఇడ్లీలు పెడుతున్నాను. నైట్ చపాతీ ఉందన్నమాట, పాపకి మ్యాగీ చేస్తాను. సో అందుకనైతే అవసరం లేదు ఇంకా టిఫిన్ అనేసి. ఎక్కువ ఒక 8 వరకే ఉన్నాయండి, పిండి కూడా కొద్దిగానే ఉంది. ఆయన వరకు సరిపోతే సరిపోతుంది అనేసి నేను ఆయన వరకు అయితే ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా మాకైతే కానీ నాకు చపాతీ ఉంది, పాపకైతే మ్యాగీ చేస్తున్నాను అనమాట. ఇంకా డైలీ అయితే పెట్టనండి పాపకు కూడా మ్యాగీ, ఇంకా ఎప్పుడోనమాట 1 వీక్ 10 డేస్కి. అది మొండి చేస్తే మొండే కానీ లేకపోతే కానీ పాపం సైలెంట్గానే ఉంటుంది. వద్దమ్మా అది ఇది చెప్తే కానీ వింటుందండి. సో అందుకనేసి ఇడ్లీ అయితే పెట్టేసాను అనమాట. ఇడ్లీ పెట్టేసి పల్లీ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను పుట్నాలు, పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్టు వేసి మిక్సీ పెడతానండి. పల్లీ చట్నీ చాలా బాగుంటుందన్నమాట ఇలా అయితే చేస్తే కానీ. మ్యాగీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మ్యాగీ అయిపోయేలోపు ఇంకా పాపను కూడా నిద్రలేపి రెడీ చేయాలండి. సో నా ఛానల్ని అయితే అందరూ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ ఇవ్వట్లేదు. సో నేనైతే కానీ ఈ డైలీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. ఏదో ఒక రోజు రీచ్ అవ్వకపోతుందా అనేసి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే నా యూట్యూబ్ ఛానల్ని చాలామందికి సజెస్ట్ చేస్తుందండి యూట్యూబ్. సో అందుకనేసి ప్లీజ్ మీరైతే నాకు సపోర్ట్ ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మరిన్ని ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతేనండి ఈ రోజుకైతే కానీ. ఇడ్లీ చేసినాను అనమాట, చపాతీ చేశాను, ఎగ్ కర్రీ చేశాను, పాప కోసం మ్యాగీ చేశాను. నాది ఈ రోజు బ్లాగ్ ఇంతే. థ్యాంక్ యూ.